నమస్కారం. మన దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఎవరు అంటే అది మహిళా రైతులే. మరి వాళ్ళని శక్తివంతం చేయడానికి ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తోంది? ఈరోజు కేవలం పతకాల గురించి పైపైన కాకుండా వాటి వెనకున్న నిర్మాణం, వాటి ఉద్దేశ్యాల గురించి లోతుగా విశ్లేషిద్దాం. ముందుగా ఈ అంశం ఎంత పెద్దదో ఒక్కసారి చూద్దాం. మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళల్లో ప్రతి 100 మందిలో 80 మంది అంటే దాదాపు 80% మంది వ్యవసాయ పనుల్లోనే ఉన్నారు. దీని అర్థమేంటంటే మన దేశ ఆహార భద్రతలో వాళ్ల పాత్ర ఎంత కీలకమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క నంబర్ చాలు ఈ టాపిక్ ప్రాముఖ్యతని చెప్పడానికి. సో వాళ్ళు గ్రామీణ భారతానికొక ఇంజిన్ లాంటివాళ్లు. మరి అసలు ప్రశ్నేంటంటే, ఇంత కీలకమైన ఈ శక్తికి మన పాలసీలు, మన విధానాలు ఏ విధంగా బలాన్నిస్తున్నాయి, వాళ్ళ సాధికారతకు ఎలా దోహదపడుతున్నాయి? దీనికి సమాధానమే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సరే, ఈ విశ్లేషణను మనం ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్దాం. ముందుగా ఈ అంశానికి ప్రపంచస్థాయిలో ఎలాంటి గుర్తింపు వచ్చిందో చూద్దాం. ఆ తర్వాత సాధికారతకు పునాదులైన 3 మూలస్తంభాలు అంటే ఆర్థిక, సాంకేతిక మరియు సామూహిక బలం గురించి వివరంగా చర్చిద్దాం. చివరగా ఈ వ్యవస్థకు అండగా నిలుస్తున్న సంస్థలు ఏంటి, మరి వీటన్నింటి వల్ల వస్తున్న ఆర్థిక ఫలితాలు ఏంటో పరిశీలిద్దాం. ముందుగా మనం గ్లోబల్ కాంటెక్స్ట్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి 2026 సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించింది. ఇది కేవలం ఒక ప్రకటన కాదు, దీని వెనుక చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రపంచ గుర్తింపు అనేది ఒక ఉత్ప్రేరకం లాంటిది, అంటే ఒక క్యాటలిస్ట్. దీనివల్ల ఏమవుతుందంటే, జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు మరిన్ని మెరుగైన విధానాలు తీసుకురావడానికి, కొత్త సంస్కరణలు చేయడానికి, అలాగే అవసరమైన నిధులను సమీకరించడానికి ఒక ప్రోత్సాహం లభిస్తుంది. సరే, ఇప్పుడు మనం అసలు వ్యూహంలోకి వద్దాం. సాధికారత్వంకు ప్రభుత్వం నిర్మించిన మొదటి మూలస్తంభం ఆర్థిక పునాదులు. డబ్బు చేతిలో ఉంటేనే కదా ఏ పనైనా ముందుకు సాగేది. అందుకే ప్రత్యక్ష ఆర్థిక సహాయం, సులభంగా రుణాలందించడం ఇవి చాలా కీలకం. పీఎం కిసాన్ పథకం మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ పథకం కింద ప్రత్యేకంగా మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇప్పటివరకు 1,00,000 కోట్లకు పైగా నేరుగా జమయ్యింది. ఇది వాళ్ళకి ఎంత ఆర్థిక స్వేచ్ఛనిస్తుందో ఆలోచించండి. ఓకే, ఇప్పుడు చాలా ముఖ్యమైన స్లైడ్ ఇది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ 3 పథకాల మధ్య తేడా ఏంటి? దీనికో సింపుల్ చీట్ కోడ్ చెప్తాను. ఏఐఎఫ్ అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దీర్ఘకాలిక రుణాలు, అంటే పోస్ట్ హార్వెస్ట్ అవసరాలకు. ఏఎంఐ అంటే అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మార్కెటింగ్ అంటే గిడ్డంగులు, గోడౌన్లు కట్టడానికి సబ్సిడీ. ఇక మిస్, ఇది కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా అందే షార్ట్ టర్మ్ లోన్. సో వీటి లక్ష్యం కేవలం డబ్బివ్వడం కాదు, రిస్క్ తగ్గించి మార్కెట్ యాక్సెస్ పెంచడం. రైట్, ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయి. మరి నెక్స్ట్ ఏంటి? రెండవ స్తంభం పనిముట్లు మరియు సాంకేతికత. టెక్నాలజీ అనేది వ్యవసాయంలో మహిళల పాత్రనే మార్చేస్తోంది. అదెలాగో చూద్దాం. ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. నమో డ్రోన్ దీదీ పథకం వల్ల మహిళలు ఇక కేవలం పొలంలో పనిచేసే కూలీలు కాదు, వాళ్ళు మోడ్రన్ అగ్రిటెక్ సర్వీస్ ప్రొవైడర్లుగా, అంటే డ్రోన్ పైలట్లుగా మారుతున్నారు. వాళ్ళ సామాజిక ఆర్థిక హోదాలో ఇది ఎంత పెద్ద మార్పో కదా. చూడండి, ఒకవైపు డ్రోన్స్ లాంటి హైటెక్నాలజీ ఉంటే, మరోవైపు చాలా సింపుల్గా కనిపించే కాని చాలా ప్రభావవంతమైన ఆవిష్కరణలివి. మహిళల రోజువారీ శారీరక శ్రమను తగ్గించడమే వీటి లక్ష్యం. కొబ్బరి పీచు తీయడం దగ్గరనుంచి పాలు పితకడం వరకు ప్రతి పనిలో వాళ్ల కష్టాన్ని తగ్గించడానికి ఐసీఏఆర్, సిఐడబ్ల్యూ వీటిని డిజైన్ చేసింది. ఇవి వాళ్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. ఇప్పుడు మనం మూడో చాలా కీలకమైన స్తంభం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రభుత్వ వ్యూహంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. వ్యక్తిగతంగా సపోర్ట్ ఇవ్వడం కన్నా ఒక సమూహంగా వాళ్లను శక్తివంతం చేయడంపై దృష్టి పెట్టారు. ఒక్కసారి ఈ తేడాను గమనించండి. ఒంటరిగా ఉన్న రైతుకి ఒక రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటే ఎఫ్పీఓలో సభ్యురాలిగా ఉన్న రైతుకి చాలా తేడా ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మార్కెట్లో బేరామాడే శక్తి తక్కువ. అదే ఒక గ్రూప్గా ఉన్నప్పుడు వాళ్ల గొంతుక బలంగా వినిపిస్తుంది, మంచి రేటు వస్తుంది, నష్టభయం కూడా అందరూ పంచుకుంటారు. ఇదే సామూహిక బలమంటే. ఈ సామూహిక మోడల్ ఎంత సక్సెస్ అయిందో చూడండి. దేశవ్యాప్తంగా కేవలం మహిళలే నడుపుతున్న ఎఫ్పీఓలు 1175 ఉన్నాయి. ముఖ్యంగా ఒడిషా, జార్ఖండ్
మహారాష్ట్రలాంటి రాష్ట్రాలు ఈ విషయంలో ముందున్నాయి. ఇది ఒక అద్భుతమైన మార్పుకు సంకేతం. అయితే ఈ పథకాలు, ఈ టెక్నాలజీ క్షేత్రస్థాయిలో రైతులకు ఎలా చేరుతున్నాయి? అక్కడే కృషి సఖిల పాత్ర చాలా కీలకమవుతుంది. వీళ్లే ప్రభుత్వానికి, రైతులకు మధ్య ఒక వారధిలా పనిచేస్తారు. వీళ్ళు శిక్షణ పొందిన నిపుణులు. ప్రతి గ్రామానికి వెళ్లి ఆధునిక పద్ధతులు నేర్పిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటి గడపకు చేరవేస్తారు. సరే, ఇన్ని పథకాలు, ఇన్ని నెట్వర్క్స్, వీటన్నింటినీ ఎవరు సమన్వయం చేస్తున్నారు? ఈ మొత్తం వ్యవస్థ వెనుకున్న అసలైన వెన్నెముక ఏంటి? ఈ మొత్తం వ్యవస్థకు మెదడులాంటిది ఎన్జీఆర్సీఏ, అంటే నేషనల్ జెండర్ రిసోర్స్ సెంటర్ ఇన్ అగ్రికల్చర్. ఇది కేవలం ఒక ఆఫీస్ కాదు. పాలసీలు తయారు చేయడం, రీసెర్చ్ చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం, మహిళల వ్యాపారాలను ప్రోత్సహించడం, ఇలా అన్నింటినీ కోఆర్డినేట్ చేసే ఒక కీలకమైన సంస్థ ఇది. కేవలం ఎన్జీఆర్సీఏ మాత్రమే కాదు, టెక్నాలజీ అభివృద్ధి కోసం ఐసీఆర్ కాన్ సీవా, ట్రైనింగ్ కోసం మేనేజ్, ఇలా అనేక సంస్థలు కలిసి ఒక బలమైన సపోర్ట్ సిస్టమ్ని నిర్మించాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి. ఇప్పటివరకు మనం పాలసీలు, వాటి నిర్మాణం గురించి చూశాం. ఇప్పుడు అసలు విషయం, ద బాటమ్ లైన్. వీటి వల్ల ఆర్థికంగా వస్తున్న మార్పేంటి? వాస్తవ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ నంబర్ చూడండి, 8190. ఇది కేవలం ఒక అంకె కాదు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద మహిళల నాయకత్వంలో మంజూరైన ప్రాజెక్టుల సంఖ్య ఇది. అంటే గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్లు లాంటి ప్రాజెక్టుల కోసం దాదాపు 2377 కోట్ల రూపాయల పెట్టుబడులొచ్చాయి. ఇది క్షేత్రస్థాయిలో జరుగుతున్న మార్పుకు అసలైన నిదర్శనం. కాబట్టి మనం గమనిస్తే ఇదొక సమీకృత వ్యూహం. ఒకవైపు ఆర్థిక మద్దతు, మరోవైపు ఆధునిక టెక్నాలజీ, ఇంకోవైపు సామూహిక బలం. ఈ 3 స్తంభాలు కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలను పెంచుతున్నాయి, మహిళా రైతులకు నిజమైన సాధికారతను అందిస్తున్నాయి. 2026 అంతర్జాతీయ సంవత్సరంతో ప్రపంచం దృష్టి మన మహిళా రైతులపై పడింది. గుర్తింపు అయితే వచ్చింది. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ సాధికారత ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడానికి మనం వెయ్యాల్సిన తదుపరి అడుగు ఏంటి? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.